సంగారెడ్డి పట్టణంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ మహిళా నాయకుల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. మహిళా కార్యవర్గ సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధారాణితో పాటు మెదక్, సిద్దిపేట మహిళా అధ్యక్షులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్ రివ్యూ సమావేశం మెదక్ జైరాబాద్ పార్లమెంట్కి సంబంధించి నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ఇందులో భాగంగా మేము గ్రామ కమిటీల పైన చాలా పెద్ద ఫోకస్ పెట్టాము. మా దగ్గర ఎక్కడో చిన్న లోపం ఉంది అంటే మండల్, బ్లాక్, బూత్తో పాటు మేము గ్రామ కమిటీలు కూడా అనుసంధానం చేస్తూ జరిగింది. మండల్ ప్రెసిడెంట్స్కి ఒక టార్గెట్ ఇచ్చాం. ఒక్కొక్క చెల్లె వాళ్ళ కమిటీలో వేసిన 10 మంది సభ్యులు వాళ్ళు 10 మందిని అనుసంధానం చేయాలి. వాళ్ళు వెళ్ళి గ్రామ కమిటీలన్నీ కూడా అనుసంధానం చేసుకోవాలనేది ఒకటి మా టార్గెట్ పార్లమెంట్ ఎలక్షన్స్కి. సో ఇదే భాగంగా కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చినందుకు చాలా సంతోషం. ఇవే కాకుండా 6 గ్యారంటీల పైన ఏ విధంగా అయితే వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారో బీఆర్ఎస్, బీజేపీ ఈరోజు ఖండిస్తున్నాం. మేము ఆ కార్యాచరణలో మా చెల్లెళ్ళకి 6 గ్యారంటీల్లో మొట్టమొదటిగా 48 గంటల్లో బస్ ప్రయాణం ఫ్రీయే కాకుండా 10 లక్షల ఇన్సూరెన్స్తో పాటు ఈరోజు 500కే సిలిండరు బిలో పావర్టీ లైన్ వాళ్ళకి, దాంతోపాటు 200 యూనిట్స్ గృహజ్యోతి పథకం కూడా మేము ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాం. చాలా వరకు సిగ్గుచేటు ఏంటంటే 9.5 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఎవరికి కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అందలేదు. దళిత బంధు పైన మోసం, 3 ఎకరాల పైన మోసం, డబల్ బెడ్రూమ్ల పైన మోసం, బీసీ బంధు పైన మోసం, ఈరోజు ధరణి పోర్టల్ పైన మోసం. ఎన్నో ఎకరాలు దోచుకు తిన్న వీళ్ళు ఈరోజు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అని అంటాను. ఎందుకంటే ఈరోజు బస్సు ప్రయాణం ఏదైతే ఫ్రీగా ఇస్తున్నామో మహిళలు, మగవాళ్ళకు లేవు అని అంటే మరి మగవాళ్ళకు కూడా ప్రత్యేకమైన బస్సులు వేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు, దాంతోపాటు మా రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు. ఏ విధంగా వీళ్ళకి కడుపు మంట అంటే మహిళలు బాగుపడద్దా? మరి మీరు నిద్రపోయినారు, ఫామ్ హౌస్లో ఉన్నారు. 9.5 సంవత్సరాలల్లా ఒకటే ఒక మందు బంధు మాత్రమే చాలా బ్రహ్మాండంగా నడిపించినారు రెవెన్యూ కోసం. అటు మహిళా రక్షణ, మహిళా సంక్షేమం గాలికి వదిలేసినాను. మర్డర్లు, రేపు, కిడ్నాపులు బీజేపీ ప్రభుత్వంలోనే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కానీ రెండిట్లో హైయెస్ట్ క్రైమ్ రేట్లో ఉంది. ఈరోజు మా ఆత్మరక్షణ చేసుకోవడానికి మహిళలే ముందుకొచ్చి పెప్పర్ స్ప్రేలు, కారపొడి పెట్టుకొని తిరిగే పరిస్థితి ఉండే వాళ్ళ దగ్గర. లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా శూన్యం. ఈరోజు నిజంగా కూడా అందరూ అధ్యక్షురాలకు హెచ్చరిక చేస్తున్నాను, ఎక్కడైతే కమిటీస్ కంప్లీట్ కాలేదో 1 వీక్ లోపల మండల్, బ్లాక్, బూత్తో పాటు అదేవిధంగా గ్రామ కమిటీలు కంప్లీట్ చేసి మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. టైం లేని అధ్యక్షురాలకి పక్కకు జరగమంటున్నాం, ఇంకో చెల్లెళ్ళకి స్థానం ఇవ్వమని చెప్తున్నాం. కానీ ఇక్కడ కూడా కార్యాచరణ చేయడంలో లోపం కనిపిస్తే వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాల తరఫు నుంచి. ఎందుకంటే పార్టీ ఈరోజు ఈ స్టేజ్లో ఉంది అంటే మహిళా ఓటు బ్యాంకు చాలా కీలకం. 51% ఉన్న మహిళా ఓటు బ్యాంకు ఈరోజు నిజంగా కూడా బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి వచ్చి జాయిన్ అవుతుంటే మా జిల్లా అధ్యక్షురాలు పనితీరు ఎక్కడ లోపం కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ ఈ వేదికగా హెచ్చరిస్తున్నాను, ఎవరు కూడా అలసత్వంగా ముద్దుగా ఇంట్లో కూర్చుంటే మాత్రం నడవదు. ఖచ్చితంగా పార్లమెంట్లో మన జెండా రెపరెపలాడాలి. ఈ 2 పార్లమెంట్లో మెదక్, జైరాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ గెలవాలి అని అంటే మాకు గ్రామ కమిటీలు కీలకమైనవి. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యాచరణ చాలా అంశాలతో రూపొందించాం. అవన్నీ కూడా మా రివ్యూ మీటింగ్లో మేము చెప్పుకోవడం జరుగుతుంది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మొట్టమొదటిగా ఈరోజు 240 ధర్నాలతో ముందంజలో ఉండే ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది. ప్రతి ఇష్యూ పైన 1200 ఉన్న సిలిండర్ పైననే కానీ, నేనిచ్చే 2000 పెన్షన్లో 1200 సిలిండర్కి పోతే ఈరోజు మేము ఎట్లా ఉండాలి అని చెప్పి సబ్సిడీ కోసం కొట్లాడి ప్రగతి భవన్ ముట్టడి చేశాం. మహిళా రక్షణ కోసం డీజీపీ ఆఫీస్ ముట్టడి చేశాం, బీజేపీ ఆఫీస్ ముట్టడి చేశాం. 15 లక్షల ఉద్యోగాలు, 15 లక్షలు మా ఖాతాలో వేస్తా అన్నారు, నల్లధనం తీసుకొస్తా అన్నారు బీజేపీ వాళ్ళు, ఎక్కడ తీసుకురాలి. ఇదే కాకుండా స్వచ్ఛ భారత్ పేరు మీద కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి ప్రధానమంత్రి చీపురు గట్ట పెట్టుకొని ఫోజులు ఇవ్వడానికే ఉన్నాడా అని అడుగుతున్నా. ఈరోజు మహిళల దూరం పిహెచ్సీలు లేవు, మహిళలకి మెడికల్ ఇన్సూరెన్స్ అనేది కూడా ప్రాపర్గా లేదు. అందుకే ఆరోగ్యశ్రీ 10 లక్షలతో తెచ్చాం.
చాలా మైళ్ళ దూరం పోవాలి. ఈరోజు అనమిక్తో అంటే బ్లడ్ లాస్తో సఫర్ అవుతున్నారు. పోతుంటే మధ్యలోనే డెలివరీలు అవుతున్నాయి. పిహెచ్సి లేకపోవడం, ఈరోజు ఎక్కడ కూడా స్కూల్స్లో టాయిలెట్స్ లేకపోవడం, పలు అంశాలు ఇట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ మూతపడడం, ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ ఏం చేసింది అని అడుగుతున్నా. బందిపోటు రాష్ట్ర సమితి అని మేము పేరు పెట్టడం ఎందుకు చెప్పినామంటే అల్లిబాబా చాలీశ్వర్ లాగా దోసుకు తినడమే ఒక వృత్తి అయిపోయింది. కానీ బంగారు తెలంగాణ బంగారుమయం చేయాలని సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది. ఈరోజు మా బతుకులు బంగారం ఎక్కడ దేవుడేరు, అప్పుల తెలంగాణ చేసి పెట్టాను. మిగిలిత బడ్జెట్లో ఇచ్చిన తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణగా మారిన దానికి ఘనత కేసీఆర్కే పోయింది. కమిషన్ కేసీఆర్గా ముద్ర పడిపోయాను. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్ట్ మిషన్ మేడిగడ్డ పైన మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఎంత ఇంట్రెస్ట్, 10.5 ఇంట్రెస్ట్, అంటే మార్వా రోడ్ కూడా అంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయలే, ఆ ఇంట్రెస్ట్కి తీసుకొచ్చినారు. ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? ఈరోజు ఈ మేడిగడ్డనే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా అవినీతి. ప్రాజెక్టులు మేము కట్టినవే, రోడ్లు మేము వేసినవే. ఈరోజు ఏళ్ళలో కూడా సంక్షేమం అనేది లేదు. ఈరోజు పేదవాళ్ళు ఇంకా పేదగా అయిపోయినారు, ధనికులు ఇంకా ధనికులు అయిపోయినారు. మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవడానికి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు తీసుకొచ్చినారు. ఇప్పుడు 500లకు సిలిండర్ అంటే కూడా హాస్యాస్పదమే. మీరు ఏదీ చేయలేదు, సిగ్గు లేకుండా ఏం మాట్లాడతారు అసెంబ్లీలో అని నేను అడుగుతున్నా ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా. ప్రతిదీ అబద్ధం, నిత్యం అబద్ధం. ఈరోజు కల్వకుంట్ల 2 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి మహిళలు రావడం జరిగింది. ఈ మీటింగ్కి ముఖ్య అతిథిగా స్టేట్ ప్రెసిడెంట్ సునీత గారు రావడం జరిగింది. అలాగే జిల్లా ప్రెసిడెంట్లు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రివ్యూ మీటింగ్ మనం గతంలో అంటే ఎలక్షన్ల కంటే ముందు, అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఏమైతే వాగ్దానాలు ఇచ్చినామో మరి అదేవిధంగా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా తీసుకెళ్తున్నా ప్రజలందరికీ తెలుసు. రాబోయే కాలంలో కూడా రాష్ట్రమే కాదు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలకు ఏ విధంగా ఉంటుందనేది ఇది తెలంగాణ, కర్ణాటక నిదర్శనం అని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసింది సోనియమ్మ గారు. తెలంగాణ ఇచ్చింది కూడా సోనియమ్మనే, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది తెలంగాణని. ఈరోజు పదవులు పోయి వాళ్ళకి అహంకారం అనేది ఇంకా కూడా తగ్గట్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన అన్యాయము, ప్రజల్ని ఏ విధంగా దోసుకున్నారో ప్రజలందరికీ తెలుసు. ఈ రోజులో మొన్న మరి అసెంబ్లీలో చూస్తూ ఉంటే అసలు వాళ్ళకి ఏం మాట్లాడాలో అని కూడా తెలియకుండానే వాళ్ళ తప్పు చేసిన వాటిని మూసిపెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా తెలివితో ఉన్నారు. వాళ్ళు చెప్పిన వినడానికి కూడా ఇదిగా లేదు. వాళ్ళు చెప్పేది అన్ని అబద్ధాలనే తెలుసు. మరి ఈరోజు బీజేపీ పార్టీ కూడా ఏదో చేయాలి, ఏదో మళ్ళీ కూడా దేశంలో మేమే ఉండాలి అని అనుకుంటున్నాం. అట్లా అనుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలే ఉన్నాయి. మరి సోనియమ్మ గారు అట్లా అనుకుంటే సోనియమ్మనే ప్రధానమంత్రి అవుతుండే, లేదంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుంది. పదవులకి ఎక్కడ కూడా తావీలే. ప్రజల కోసం ప్రతి నిమిషము వాళ్ళు కూడా రక్తాన్ని ఇచ్చి ప్రాణాలు ఇచ్చిన కుటుంబము కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబం. ఈరోజు మరి తెలంగాణలో ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎవరన్నా ఇంత చీమ కుట్టిందా, ఒక ముళ్ళన్నా ఇరిగిందా? అలాగే బీజేపీ పార్టీ దేశం కోసం ఏ ఒక్క నాయకుడు త్యాగం చేసిన మనిషి ఉన్నారని చెప్తున్నా. దయచేసి ప్రజలారా, ముఖ్యంగా మహిళలు అనుకుంటే ఏదైనా సాధిస్తారు. ఒక్కొక్క మహిళ ఒక శక్తిలాగా తయారై ఇప్పుడు మన రాష్ట్రంలో ఏ విధంగా మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చినామో అదేవిధంగా దేశంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ రావాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే తప్పకుండా మహిళలందరికీ కూడా మరి ఇంకా కూడా పెద్దపీట వేసి మనం అందరి కూడా ముందు నడపడానికి శక్తి ఇచ్చే పార్టీ మన పార్టీ. దయచేసి మీరందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి జిల్లా, ప్రతి వాడ, ప్రతి గల్లీలో కూడా వెళ్ళి మన పార్టీ గురించి మీరందరూ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.